ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారని అందుకు ₹1 కోటి నిధులు కేటాయించడంపై మాజీ ఎంపీ సీతారాం నాయక్ హర్షం వ్యక్తం చేశారు. లంబాడీల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ 282వ జయంతి ఉత్సవాల ముగింపు సభ హైదరాబాద్ రవీంద్ర భారతిలో లంబాడీ హక్కుల పోరాట సమితి గిరిజన విద్యార్థి సంఘము సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి అక్కడి నుండి రవీంద్ర భారతి వరకు లంబాడీల నృత్యాలలో ర్యాలీగా చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ లంబాడీల హృదయాలలో నిలిచిపోయారని వారు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతాయని తెలిపారు. సీతారాం సార్ గారు సన్మానం చేస్తా ఉన్నారు. అక్క రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్లాలని చెప్పేసి గిరిజన విద్యార్థి సంఘం నుంచి అదేవిధంగా నంగారాబేరిలో అక్క ముందుకెళ్లాలంటే స్వచ్ఛందంగా ఏదైనా విరాళాలు ఇచ్చేవారు ఉంటే ఇవ్వవచ్చు. ఆర్థికంగా ఉంటేనే మనం ఏ రంగంలోనా రాణించడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో దేశంలో కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తలేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దాన్ని అధికారికంగా నిర్వహించారు. అదేవిధంగా అందరూ కూడా అధికారికంగా నిర్వహించాలని కోరుతా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఒక త్యాగాలు దేశ హితం కోరకు ఆంగ్లేయులకు పోరాడి ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఈ బంజారా జాతిని పిడికేడు మంది ఉన్నటువంటి కులాలు వీళ్ళు ఎస్టీలు కాదని వీళ్ళు వలసవాదులు కాదంటున్నారు. అది తప్పు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇటువంటి పిచ్చి పిచ్చి రాజకీయ లబ్ధి కొరకు మాట్లాడుతూ ఉంటాయి. గోల్డ్ గోపురాల మీదనే దేశం నడుస్తుంది కదా. ఇప్పుడు పార్టీలు జాతీయ పార్టీలని దేవతలను కొలుస్తూ ఉన్నారు. ఏ దేవత దగ్గరికి పోతామో రండి, మేము నిజమైనటువంటి గిరిజనులమా కాదా, అసలు మీరేం గిరిజనులో తెలుసుకుందాం. ఎందుకు కులాల మధ్య పంచాయతీ పెట్టి వైద్యాల మధ్య పంచాయతీ పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినట్టు ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటట్టు మాట్లాడడం లేదు. తప్పకుండా మాట్లాడాలని మాకు రావాల్సినటువంటి 3% రిజర్వేషన్ రావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు దాని కొరకు తీర్మానం చేసి పంపారు. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. అది వెంటనే ఇప్పుడు 10% ఇచ్చి ఏ విధంగానైతే 60 అయిందో ఆ 3% ఇచ్చేస్తే ఈ జాతి ఎప్పుడు సేవాలని ఏ విధంగానైతే మేము కొనియాడుతున్నామో మా మనసులో ఉందో కేసీఆర్ను కూడా అదేవిధంగా మా మనసులో పెట్టుకుంటాం. 3% రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. అంటే ఇప్పుడు శ్రవణ్ గారు నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఒక డేటా ఇచ్చారు కదండి, ఆర్టీఐ ద్వారా అడగరాదు. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నావు? కేటీఆర్ ఇచ్చాడు, ఆయన కూడా ఒక లిస్ట్ మేము ముందు పెట్టారు కదా, ఆర్టీఐ ద్వారా అడగండి. 1,30,000 కరెక్టా కాదా అని తెలిసిపోతుంది. ప్రైవేటైజేషన్లో బాగున్నాయి, అది వేరే విషయం. ప్రైవేటైజేషన్ మన లెక్క కూడా తీసుకోవు, కానీ ఇచ్చినాం. ఇక్కడ ఐటీ వచ్చినా అది వచ్చినా 1,000 ఇచ్చినాం అంటున్నాం. ప్రభుత్వం ఈ 7 సంవత్సరాల్లో ఇచ్చిన ఉద్యోగాలు ఏంది? ఆ ఉద్యోగాలు అంటున్నారు కదా, మొన్న రిటైర్డ్ అయినటువంటి చక్రపాణి గారు అయితే అబద్ధం ఆడారు కదా, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినామన్నాడు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎన్ని ఇచ్చినాం, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చినాం. ఆర్టీఏ ద్వారా తీసుకోండి, అది తీసుకొచ్చి మాట్లాడితే ఎవడో, లేకుంటే ఎక్కడ పడితే అక్కడికి రమ్మంటే వస్తారా? బాగా అలవాటు అయిపోయింది ఏదైనా